హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఈ పార్ట్ లో నేను భరత్ ఆర్క్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఆర్క్ లోనే మన లూఫీ పైరేట్ క్రూ లో సాంజీ జాయిన్ అవుతాడు. అసలు సాంజీ ఎవరు, తన స్టోరీ ఏంటి అనేది మనం ఈ ఆర్క్ లో తెలుసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సిరప్ విలేజ్ లో ఉసోప్ ని లూఫీ తన పైరేట్ క్రూ లో జాయిన్ చేసుకున్న తర్వాత గ్రాండ్ లైన్ వైపు వాళ్ళ జర్నీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు షిప్ దొరికింది కాబట్టి ఆ షిప్ కి ఒక ఫ్లాగ్ కూడా ఉండాలి అని లూఫీ తన ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ తో ఒక అద్భుతమైన డ్రాయింగ్ ని గీస్తాడు. ఆ డ్రాయింగ్ ఊరు బయట శ్మశానాల్లో గీసే బొమ్మలా ఉంటుందన్నమాట. సో మిగతా క్రూ మెంబర్స్ భయపడతారు. వీళ్ళలో ఉసోప్ కి వాళ్ళ ఊర్లో ఎక్కడ పడితే అక్కడ డ్రాయింగ్స్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను కూడా ఒక ఫ్లాగ్ ని డిజైన్ చేస్తాడు. కానీ ఆ ఫ్లాగ్ తనకి నచ్చినట్టు ఉంటుంది. జోరో అండ్ లూఫీ ఉసోప్ డెప్ప మీద కొట్టేసరికి లూఫీ గీసిన అద్భుతాన్నే ఉసోప్ మళ్ళీ రీడిజైన్ చేస్తాడు. సో మొత్తానికి స్ట్రా హ్యాట్ జాలీ రాజర్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత లూఫీకి షిప్ లో ఒక క్యానన్ కనిపించేసరికి దాన్ని ఎలా వాడాలా అని లూఫీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. లూఫీ అద్భుతమైన ఏముని చూసి ఉసోప్ లూఫీని పక్కకు దోసి హైట్ అండ్ డిస్టెన్స్ ని ఎగ్జాక్ట్ గా క్యాల్కులేట్ చేసి మరి ఉసోప్ ఒక కొండని పడగొడతాడు. ఉసోప్ ఎయిమింగ్ స్కిల్స్ ని చూసిన లూఫీ తనని వాళ్ళ క్రూలో స్నైపర్ గా మారుస్తాడు. ఇప్పుడు లూఫీ టీమ్ లో ఒక వైస్ కెప్టెన్, ఒక నావిగేటర్ అండ్ ఒక స్నైపర్ ఉన్నారు. కానీ గ్రాండ్ లైన్ లోకి వెళ్లే ముందు వాళ్ళ క్రూలోకి ఇంకో ఇంపార్టెంట్ వ్యక్తి కావాలి. అదే ఒక కుక్ అన్నమాట. సరైన కుక్ ఉంటేనే వాళ్ళు గ్రాండ్ లైన్ లో ఫుడ్ గురించి భయపడకుండా సర్వైవ్ అవ్వగలుగుతారు. సో క్రూ అంతా ఒక చోటు కూర్చొని దీని గురించే డిస్కస్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళున్న రూమ్ బయట నుండి వాళ్ళకి అరుపులు వినిపిస్తాయి. ఎవరో ఒకడు లూఫీ వాళ్ళ షిప్ లోకి ఎక్కి లూఫీ వాళ్ళందరినీ చంపేసి ఆ షిప్ ను సొంతం చేసుకోవాలనుకుంటాడు. కానీ లూఫీ బయట వచ్చి వాడిని చితకొట్టుడు కొడతాడనమాట. మిగతా వాళ్ళు కూడా బయట వస్తారు. జోరో ఆ మనిషిని చూసి జానీ అని గుర్తుపడతాడు. వెంటనే జానీ కూడా జోరోని గుర్తుపడతాడు. మామూలుగా జానీతో పాటు యోసాకు అనే ఇంకోడు కూడా ఉంటాడు. సో జోరో జానీని ఎప్పుడు నీతో పాటు ఉండే యోసాకు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. దానికి జానీ యోసాకు హెల్త్ పాడైందని చెప్తాడనమాట. యాక్చువల్లీ ఈ జానీ అండ్ యోసాకు జోరో లాగే బౌంటీ హంటర్. బౌంటీ హంటర్ అంటే పైరేట్స్ ని మరీన్స్ కి పట్టించి డబ్బుల్ని సంపాదించే వాళ్ళు. కొన్ని రోజుల క్రితం యోసాకుకి సడన్ గా హెల్త్ పాడై తన స్కిన్ కలర్ చేంజ్ అయిపోయి తన పళ్ళు ఊడిపోయి అండ్ తన పాత గాయాలు కూడా ఓపెన్ అవడం స్టార్ట్ అయి ఉంటాయి. అండ్ దీనికి తోడు లూఫీ అండ్ ఉసోప్ కాల్చిన క్యానన్ బాల్ జానీ అండ్ యోసాకు ఉన్న కొండ మీద తగులుంటుంది. దానివల్ల యోసాకు ఇంకా ఎక్కువ ఇంజూర్ అయి ఉంటాడు. కాల్చింది లూఫీ వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి జానీ ఈ షిప్ పైకి వచ్చి ఉంటాడు. ఆ షిప్ లో ఉన్నది జోరో ఫ్రెండ్సే కాబట్టి జానీ తన ఫ్రెండ్ ని తీసుకొని వచ్చి సేవ్ చేయమని అడుగుతాడు. నామి యోసాకు పరిస్థితి చూడగానే తనకి స్కర్వీ డిసీజ్ వచ్చింది అని కనిపెట్టి దాన్ని లైమ్ జ్యూస్ తో అంటే నిమ్మకాయ రసంతో ఆ డిసీజ్ ని తగ్గించొచ్చు అని లూఫీ అండ్ ఉసోప్ తో యోసాకుకి తాగిస్తుంది. కొద్దిసేపటికి యోసాకు అయితే రికవర్ అయిపోతాడు. బట్ మళ్ళీ కాసేపటికి పడిపోతాడు. యోసాకు పరిస్థితి చూసిన జోరో తన క్రూమేట్స్ తో ఇది మనకు ఒక లెసన్ లాంటిది. ఒకవేళ గనక మనం సరైన ఫుడ్ ని తీసుకోకపోతే మన హెల్త్ కూడా ఇలాగే పాడవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఎక్కువ దూరం కూడా వెళ్ళలేము అని చెప్తాడు. సో జోరో మాటలు విని ఉసోప్ వాళ్ళ దగ్గర ఒక షెఫ్ ఉంటే బాగుంటుంది అని అంటాడు. ఇంకా లూఫీ డిసైడ్ అయిపోతాడు అనమాట. గ్రాండ్ లైన్ కి వెళ్లే లోపల ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక షెఫ్ ఉండాలి అని. వీళ్ళందరూ మాట్లాడుకోవడం విన్న జానీ గ్రాండ్ లైన్ దగ్గరలో తన ఒక రెస్టారెంట్ ని చూశానని అండ్ అది గ్రాండ్ లైన్ కి చాలా దగ్గరలో ఉండడం వల్ల వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుందని, ప్రపంచంలోనే అందరికంటే స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్మెన్ హాకై కూడా అక్కడే తిరుగుతున్నాడని జానీ చెప్తాడు. మనకు ముందుగానే తెలుసు జోరో ప్రపంచంలోనే అందరికంటే స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్మెన్ అవుతానని కుయినాకి ప్రామిస్ చేస్తుంటాడు. సో వాళ్ళకి కావాల్సింది ఆ రెస్టారెంట్ దగ్గర దొరుకుతుందని లూఫీ పైరేట్ క్రూ భరతీయ రెస్టారెంట్ దగ్గరికి బయలుదేరతారు. అండ్ అనుకున్నట్టుగానే ఆ రెస్టారెంట్ దగ్గరికి రీచ్ అవుతారు. లూఫీ అండ్ మిగతా క్రూ అంతా బాగా ఎగ్జైట్ అవుతారనమాట. అంత బాగుంటుంది ఆ రెస్టారెంట్. బట్ వీళ్ళు లోపలికి వెళ్లే లోపలే ఒక మరీన్ షిప్ అక్కడికి వచ్చి ఆగుతుంది. అండ్ దానికి కెప్టెన్ లెఫ్టినెంట్ ఐరన్ ఫిస్ట్ ఫుల్ బాడీ అన్నమాట. మనకు బాగా తెలుసు మరీన్స్ పైరేట్స్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారని. లూఫీ కొత్తగా పైరేట్ క్రూ స్టార్ట్ చేశాడు కాబట్టి తన గురించి ఐరన్ ఫిస్ట్ కి తెలియదు. బట్ యోసకు అండ్ జానీని చూసి వాళ్ళు చిన్న పైరేట్ హంటర్స్ అని గుర్తిస్తాడు. ఐరన్ ఫిస్ట్ వాళ్ళని చిన్న చూపు చూస్తున్నాడని యోసకుకి అండ్ జానీకి కోపం వచ్చి తన మీద అటాక్ చేయడానికి వెళ్తారు. బట్ ఐరన్ ఫిస్ట్ వాళ్ళిద్దరిని ఈజీగా కొట్టేస్తాడనమాట. జానీ అండ్ యోసకు కింద పడినప్పుడు వాళ్ళ బట్టల్లో దాగున్న బౌంటీ హంటర్ పేపర్స్ బయట పడతాయి. ఆ బౌంటీ హంటర్ పేపర్స్ లో ఒక పేపర్ చూసి నామి టెన్షన్ పడుతూ అలాగే స్టన్ అయిపోతుంది. ఇంకో పక్క ఐరన్ ఫిస్ట్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఆ రెస్టారెంట్ కి వెళ్తున్నాడు కాబట్టి తనకి ఎక్కువ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక తన సబార్డినేట్స్ కి లూఫీ బోట్ ని పేల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. అన్నట్టుగానే ఒక క్యానన్ బాల్ ని ఫైర్ చేస్తే లూఫీ తన రబ్బర్ పవర్స్ తో ఒక బెలూన్ లా మారి దాన్ని మళ్ళీ ఐరన్ ఫిస్ట్ వాళ్ళ వైపే పంపిద్దాం అనుకుంటాడు. బట్ అది మిస్ అయ్యి భరతీయ రెస్టారెంట్ కి తగులుతుంది. కట్ చేస్తే కాసేపటి తర్వాత లెఫ్టినెంట్ ఐరన్ ఫిస్ట్ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భరతీయలోకి వెళ్తారు. వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే అందరూ ఐరన్ ఫిస్ట్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వీడు కూడా బాగా షో ఆఫ్ చేస్తుంటాడు అనమాట. అన్ని బాగా తెలుసు అన్నట్టు తను తాగుతున్న వైన్ గ్లాస్ తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్ కి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అదే టైం కి ఆ రెస్టారెంట్ కి అసిస్టెంట్ హెడ్ చెఫ్ అయిన నా ఫేవరెట్ క్యారెక్టర్ సాంజీ అక్కడికి వస్తాడు. మీరు చెప్పేదంతా తప్పు సార్, అది మీరు అనుకున్న డ్రింక్ కాదు అని తన గర్ల్ ఫ్రెండ్ ముందే పరువు తీసేస్తాడనమాట. దానికి ఐరన్ ఫిస్ట్ చాలా అవమానపడతాడు. కట్ చేస్తే ఇంకోవైపు భరతీయ రెస్టారెంట్ టాప్ ని డిస్ట్రాయ్ చేసినందుకు లూఫీని తన షిప్ లో నుండి పట్టుకెళ్లి మరి భరతీయ ఓనర్ ముందర నిల్చోబెడతారు. ఆ ఓనర్ పేరు జెఫ్. పాపం తన బాడీ అంతా గాయాలే ఉంటాయి
ఉంటాయి, ఎందుకంటే లూఫీ రిఫ్లెక్ట్ చేసిన క్యానన్ బాల్ డైరెక్ట్ గా వెళ్లి జెఫ్ పడుకున్న రూమ్ లోనే పడి ఉంటుంది. సో జెఫ్ లూఫీని తను డిస్ట్రాయ్ చేసింది మళ్ళీ తిరిగి రిపేర్ చేయించడానికి తన దగ్గర డబ్బులు అడుగుతాడు. మన లూఫీ దగ్గర చిల్లిగా కూడా ఉండదు. సో తను చేసిన దానికి కాంపన్సేషన్ గా జెఫ్ లూఫీని 1 సంవత్సరం పాటు తన రెస్టారెంట్ లోనే పని చేయాలని శిక్ష వేస్తాడు. ఇంకో పక్క ఐరన్ ఫిస్ట్ ని సాంజీ అవమానించాడు కాబట్టి సాంజీ మీద ఎలాగోలాగా ప్రతీకారం తీర్చుకోవాలని తన ఫుడ్ లో ఈగ పడింది, అది తన మిస్టేకే అని సాంజీతో గొడవ పడతాడు. సాంజీ ఏమో ఆ తప్పుని నేను చేయలేదు, ఆ ఈగ మా రెస్టారెంట్ వల్ల పడలేదు అని ఐరన్ ఫిస్ట్ కి తిరిగి సమాధానం చెప్తాడు. సో ఐరన్ ఫిస్ట్ కోపంగా తన టేబుల్ ని పగలగొడతాడు. దానివల్ల ఆ టేబుల్ మీద ఉన్న ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది. ఫుడ్ వేస్ట్ అయితే సాంజీకి అస్సలు నచ్చదు. ఈగను పక్కన పడేసి ఫుడ్ ను వేస్ట్ చేయకుండా ఉంటే బాగుండేది కదా అని సాంజీ ఐరన్ ఫిస్ట్ తో అంటే ఐరన్ ఫిస్ట్ నేను డబ్బులు పే చేస్తున్నాను, నాకు నచ్చినట్టు చేస్తాను అంటాడు. సాంజీకి కోపం వచ్చి ఐరన్ ఫిస్ట్ లూటెనెంట్ అయినప్పటికీ ఫుడ్ ని ఎప్పటికీ వేస్ట్ చేయొద్దు అని రక్తం వచ్చేలాగా పిచ్చ కొట్టుడు కొడతాడు. అదే రెస్టారెంట్ లో పనిచేసే ప్యాటీ అనే కుక్ సాంజీ ఐరన్ ఫిస్ట్ ని కొట్టడం చూస్తాడు. ప్యాటీ కస్టమర్స్ అంటే దేవుళ్లాగా ఫీల్ అవుతాడు. సో సాంజీతో గొడవ పడి మరి ఐరన్ ఫిస్ట్ ని విడిపిస్తాడు. సాంజీ వదిలేసిన తర్వాత ఐరన్ ఫిస్ట్ సైలెంట్ గా ఉండకుండా నువ్వు నన్ను కొట్టావు కదా, ఇక్కడ జరిగింది రిపోర్ట్ చేసి నేను ఈ రెస్టారెంట్ ని మూయిస్తాను అని సాంజీతో అంటాడు. నువ్వు బ్రతుకుంటే కదరా రిపోర్ట్ చేయడానికి అని ఐరన్ ఫిస్ట్ ని మళ్ళీ కొట్టడానికి సాంజీ వెళ్తాడు. బట్ మిగతా కుక్స్ అందరూ కలిపి సాంజీని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే టైం కి లూఫీ అండ్ జెఫ్ పైన రూమ్ కి బొక్కపడి రెస్టారెంట్ లోపల పడతారు. సో జెఫ్ ని అక్కడున్న మిగతా కుక్స్ మేము సాంజీని ఆపలేకపోతున్నాం, మీరన్నా ఆపండి అంటే జెఫ్ సాంజీని అండ్ ఐరన్ ఫిస్ట్ ని ఇద్దరిని తన్ని ఆ గొడవని ఎండ్ చేస్తాడు. ఇదిలా ఉంటే సడన్ గా ఒక మరీన్ సోల్జర్ పరిగెట్టుకుంటూ వచ్చి డోర్ తీసి డాన్ క్రీక్ కి సంబంధించిన ఒక పైరెట్ తప్పించుకున్నాడు అని చెప్తాడు. తను అలా చెప్పగానే ఐరన్ ఫిస్ట్ టర్న్ అవుతాడు. ఎందుకంటే ఎవరైతే తప్పించుకున్నారో అన్నాడో వాళ్ళ లోపల అట్లీస్ట్ కదలడానికి కూడా స్ట్రెంత్ ఉండదన్నమాట. అండ్ డాన్ క్రీక్ పేరు వినగానే ఆ రెస్టారెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు భయంతో పైకి లేస్తారు. వీళ్ళు ఇలా షాక్ లో ఉండంగానే ఒకడు ఆ మరీన్ సోల్జర్ ని చంపి రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవుతాడు. వాడు ఎవరో కాదు, డాన్ క్రీక్ పైరెట్స్ కి చెందినవాడు. సో వాడు ధైర్యంగా వచ్చి టేబుల్ మీద కూర్చొని నాకు ఫుడ్ ని తీసుకొని రండి అని అడుగుతాడు. ప్యాటీ తన దగ్గరికి వెళ్లి ఇంతకీ మీ దగ్గర మనీ ఉన్నాయా సార్ అని అడుగుతాడు. దానికి ఆ పైరెట్ డబ్బులు లేవు కానీ కావాలంటే బుల్లెట్ నిస్తాను అని ప్యాటీ తలకి గన్ను పెడతాడు. కట్ చేస్తే ప్యాటీ ఆ పైరెట్ ని కొట్టి నువ్వు డబ్బులు కట్టలేకపోతే నువ్వు కస్టమర్ వి కాదు అని వాని చితకబాది బయటకు పంపించేస్తాడు. ఏంట్రా ఈ రెస్టారెంట్ అంతా పిచ్చోళ్ళే ఉన్నట్టున్నారని లెఫ్టినెంట్ ఐరన్ ఫిస్ట్ అక్కడ నుండి పారిపోతాడు. ఆ పైరెట్ అలా ఆకలితో పడి ఉండడం చూసిన సాంజీ తన దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ తనకి ఫుడ్ ని తినిపిస్తాడు. ఫుడ్ లేకుండా చనిపోతా అనుకున్న ఆ పైరెట్ కి సాంజీ పెట్టిన ఫుడ్ ని తిని కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. సాంజీ యొక్క మంచితనం చూసిన లూఫీ తన క్రూలోకి ఖచ్చితంగా సాంజీని కుక్ లాగా జాయిన్ చేసుకోవాలనుకుంటాడు. సో సాంజీ అండ్ గిన్ మాట్లాడుకుంటూ ఉంటే లూఫీ వెళ్లి తను పరిచయం చేసుకుంటాడు. రెస్టారెంట్ మీద క్యానన్ బాల్ ని ఎందుకు యూజ్ చేసావని అడిగితే తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ ఉంటే పొరపాటున రెస్టారెంట్ కి తగిలింది అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీ సాంజీని తన క్రూలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. బట్ సాంజీ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. లూఫీ సాంజీ రిజెక్షన్ ని రిజెక్ట్ చేస్తాడనమాట. అంటే సాంజీ ఏం చెప్తున్నాడో కూడా పట్టించుకోకుండా ఖచ్చితంగా నువ్వు నా క్రూలో జాయిన్ అయి తీరాలి అని గొడవ పడతాడు. వాళ్ళిద్దరు గొడవని గిన్ మధ్యలో ఆపి లూఫీతో నువ్వు ఒక పైరెట్ అవ్వాలనుకుంటున్నావు కదా, నీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతాడు. అంటే నీ గోల్ ఏంటి అని అడుగుతాడు. దానికి లూఫీ నేను వన్ పీస్ ని కనుక్కోవాలనుకుంటున్నాను, దానికోసమే గ్రాండ్ లైన్ వెళ్లాలనుకుంటున్నాను అని చెప్తాడు. లూఫీ గ్రాండ్ లైన్ కి వెళ్తాను అనేసరికి లిటిల్ గార్డెన్ లో గిన్మాన్ లూఫీకి ఏం చెప్పాడు గిన్ కూడా అదే చెప్తాడు. గ్రాండ్ లైన్ అనేది ఒక డేంజరస్ ప్లేస్ అని, తన క్రూలో సాంజీని కలుపుకున్న అట్లీస్ట్ 5 మంది కూడా లేరు కాబట్టి గ్రాండ్ లైన్ లో సఫర్ అవుతారని, గ్రాండ్ లైన్ కంటే ఇంకోటి భయంకరమైనది లేదని గిన్ లూఫీకి చెప్తాడు. గిన్ డాన్ క్రీక్ పైరెట్స్ కి చెందినవాడైనా గ్రాండ్ లైన్ అంటే అంతగా భయపడడం చూసి సాంజీ షాక్ అవుతాడు. ఎందుకంటే డాన్ క్రీక్ పైరెట్స్ ఈస్ట్ బ్లూ లోనే అందరికంటే పవర్ఫుల్ పైరెట్. ఆ పైరెట్ క్రూలో దగ్గర 5,000 మంది పైరెట్స్ ఉంటారు. లిటిల్ గా డాన్ క్రీక్ ని ఈస్ట్ బ్లూ కి కింగ్ అని పిలుస్తారు. సో ఆ క్రూకి చెందిన గిన్ గ్రాండ్ లైన్ గురించి అంత భయపడడం సాంజీకి ఆబ్వియస్ గా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత తనకి ఫుడ్ పెట్టినందుకు సాంజీకి థ్యాంక్ యూ చెప్పి గిన్ అక్కడి నుండి బయలుదేరేస్తాడు. అండ్ ఈ పర్టికులర్ సీన్ ని జెఫ్ చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన రెస్టారెంట్ ని డ్యామేజ్ చేసినందుకు లూఫీ తన రెస్టారెంట్ లో పని చేయడానికి ఒప్పుకున్నాడు కాబట్టి జెఫ్ లూఫీని కిచెన్ లో పనిలో పెడతాడు. కానీ లూఫీ ఏం చేయకుండా కిచెన్ లో ఖాళీగా కూర్చొని ఉంటాడు. సో తనకి పాత్రల్ని గడిగే పని పెడతారు. ఆ పనన్నా చక్కగా చేస్తాడంటే అది కూడా లేదు, చాలా ప్లేట్లని ఎరగొడతాడు. సో లూఫీ కిచెన్ లో ఉంటే ఖచ్చితంగా ఇంకా చాలా పాల్గొడతాడని తన ఆర్డర్లు తీసుకోమని వెయిటర్ గా రెస్టారెంట్ లోపలికి పంపిస్తారు. తన ఆర్డర్ తీసుకుందామని వెళ్తే జోరో, ఉసోప్ అండ్ నామి తినడానికి రెస్టారెంట్ లోపలికి వచ్చి ఉంటారు. తనను వదిలేసి వీళ్ళు తింటున్నారని లూఫీ వాళ్ళతో గొడవ కూడా పడతాడు. ఆ తర్వాత అక్కడికి సాంజీ వచ్చి నామిని చూసిన వెంటనే లవ్ లో పడతాడు. అండ్ అక్కడున్న మిగతా వాళ్ళతో కూడా బాగా మాట్లాడుతూ ఉంటాడు. జెఫ్ అదంతా చూసి నువ్వు ఒక పైరెట్ గా మారి వాళ్ళతో పాటు వెళ్ళిపో అని అంటాడు. ఇంకో పక్క ఫుడ్ తిని తన ప్రాణాలని కాపాడుకున్న జిన్ తన బాస్ అయిన డాన్ క్రీక్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి భారతీయ రెస్టారెంట్ దగ్గరికి డాన్ క్రీక్ ని కూడా తీసుకెళ్తానని చెప్తాడు. కట్ చేస్తే అప్పుడే చెప్పా కదా జెఫ్ సాంజీని ఒక పైరెట్ లా మారి తన రెస్టారెంట్ నుండి బయటకు వెళ్ళిపోమని చెప్తాడు. దానికి సాంజీ కోపం వచ్చి ఎందుకు అని అడిగితే నువ్వు రెస్టారెంట్ లోకి ఎవరొచ్చినా వాళ్ళతో గొడవ పడుతూ ఉంటావు, ఇంకా అమ్మాయిలు ఉంటే వాళ్ళతో జొల్లు గారుస్తూ మాట్లాడుతూ ఉంటావు, అండ్
అండ్ మెయిన్ గా నీకు ఒక్క వంట కూడా సరిగ్గా చేయడం రాదని జెఫ్ సాంజీని తిడతాడు. దానికి సాంజీ, నా గురించి ఏమైనా మాట్లాడు, కానీ నా వంటను మాత్రం ఎప్పటికీ తప్పులు పట్టద్దని జెఫ్ కాలర్ పట్టుకుంటాడు. జెఫ్ అయితే సాంజీని కిందకేసి కొడతాడనమాట. సాంజీ పైకి లేచి, నువ్వు నన్ను ఈ రెస్టారెంట్ లో నుండి పంపించేయడానికి ట్రై చేస్తున్నావు, నాకు అది బాగా అర్థమవుతుంది, నువ్వెంత చేసినా నేను మాత్రం ఈ రెస్టారెంట్ ని వదిలి అస్సలు పోను అని జెఫ్ తో తిరిగి కొట్లాడతాడు. సాంజీని ఎంత తిట్టినా తన రెస్టారెంట్ లో నుండి బయటికి వెళ్ళడం అని జెఫ్ కి అర్థమైపోతుంది. సో అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత 2 days గడిచిపోతాయి. రెస్టారెంట్ యథావిధిగా జరుగుతూ ఉంటుంది. కానీ సడన్ గా గిన్ డాన్ క్రీగ్ ని బరాతియాకి తీసుకొస్తాడు. వాళ్ళొక భయంకరమైన షిప్ లో బరాతియా దగ్గరకు వస్తారు. ఆ షిప్ అనేది మన గోయింగ్ మేరీతో పోలిస్తే 20 times పెద్దగా ఉంటుంది. కాకపోతే ఆ షిప్ అంతా డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది అనమాట. డాన్ క్రీగ్ ఒక షిప్ ను చూడగానే రెస్టారెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతూ ఉంటారు. అండ్ బరాతియాలో షెఫ్లు కూడా ప్యాటీ గిన్ను కొట్టి బయటికి పంపించేశాడు కాబట్టి తనే ప్రతీకారం తీర్చుకోవడానికి డాన్ క్రీగ్ పైరట్స్ ని తీసుకొని వచ్చి ఉంటారని వాళ్ళు అనుకుంటారు. సో వాళ్ళ పని అయిపోయిందని వాళ్ళు భయపడతారనమాట. ఇంత టెన్షన్ లో గిన్ డాన్ క్రీగ్ ను మోసుకుంటూ బరాతియాలోకి తీసుకొస్తాడు. డాన్ క్రీగ్ రెస్టారెంట్ లో అడుగు పెట్టగానే ఎక్కడుండేవాడు అలాగే కుప్పకూలిపోతాడు. గిన్ ఆ రెస్టారెంట్ షెఫ్స్ ని, మా బాస్ ఫుడ్ లేక చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు, సో కొంచెం ఫుడ్ పెట్టి బ్రతికించండి అని అక్కడ ఉన్న వాళ్ళని బతిమాలుకుంటాడు. బట్ ప్యాటీ డాన్ క్రీగ్ పరిస్థితిని చూసి నవ్వుతాడు. అండ్ తను ఆ పరిస్థితుల్లో ఉండంగానే మరిన్స్ కి పట్టించేస్తే సరిపోతుంది అని అందరి ముందు అంటాడు. తన చుట్టూ ఉన్న కస్టమర్స్ కూడా ప్యాటీ చెప్పింది కరెక్టే, తనని పట్టించేద్దామని అరవడం స్టార్ట్ చేస్తారు. సో డాన్ క్రీగ్ తనకున్న కొంచెం బలాన్ని యూజ్ చేసి తన తలని నేల మీద పెట్టి కొంచెం ఫుడ్ పెట్టమని అడుక్కుంటాడు. ఎంతో పవర్ఫుల్ గా గంభీరంగా బ్రతికిన డాన్ క్రీగ్ అలా మోకాల మీద పడి అడుక్కోవడం చూసి గిన్ కి చాలా బాధేస్తుంది. తన అంత చేసినప్పటికీ ప్యాటీ ఫుడ్ పెట్టడానికి ఒప్పుకోడనమాట. సో సాంజీ ప్యాటీని పక్కకి తన్ని డాన్ క్రీగ్ కి ఫుడ్ పెడతాడు. అక్కడున్న మిగతా షెఫ్స్, వాడొక భయంకరమైన పైరేట్, వాడు ఎంతో మంది మనుషుల ప్రాణాలని తీసుకున్నాడు అండ్ ఎన్నో మరీన్ షిప్స్ ని కూల్ చేశాడు, అలాంటి వాడు ఆకలితో చచ్చిపోవడమే కరెక్ట్ అని తిడతారు. బట్ ఈ లోపలే డాన్ క్రీగ్ సాంజీ పెట్టిన ఫుడ్ తిని సాంజీనే కొడతాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. గిన్ కూడా డాన్ క్రీగ్ ఆ రెస్టారెంట్ వాళ్ళకి ఎటువంటి హార్మ్ చేయనంటేనే గిన్ తనని పిలుచుకొని వచ్చి ఉంటాడు. అలాంటిది డాన్ క్రీగ్ అలా బిహేవ్ చేయడం చూసి ఎందుకు మాట తప్పుతున్నావని డాన్ క్రీగ్ మీద అరుస్తాడు. డాన్ క్రీగ్ గిన్ ని ఆపి తన షిప్ పాడైపోయింది కాబట్టి బరాతియా రెస్టారెంట్ ని తనకి ఇచ్చేయమని అడుగుతాడు. అంతకంటే ముందు తన సబార్డినేట్స్ 100 మంది తన షిప్ లో ఆకలితో అలమటిస్తున్నారని వాళ్ళకు కూడా ఫుడ్ చేయమని డిమాండ్ చేస్తాడు. వాళ్ళకి ఫుడ్ చేయము అని బరాతియాలో ఉండే ప్రతి ఒక్క షెఫ్ అంటాడు, ఒక్క సాంజీ తప్ప. సాంజీ ఫుడ్ చేయడానికి కిచెన్ వైపు వెళ్తే మిగతా షెఫ్స్ అందరూ డాన్ క్రీగ్ పైరేట్స్ కి ఫుడ్ చేయొద్దని తన మీదకి గన్స్ బయటికి తీస్తారు. అవతల వాడు ఎలాంటి వాడైనా ఆకలితో అలమటిస్తున్నాడు అంటే ఒక షెఫ్ అనేవాడు వాడికి ఫుడ్ పెట్టాలి అనేది సాంజీ పాలసీ అన్నమాట. మిగతా షెఫ్స్ అందరూ తన మీద గన్ పాయింట్ చేసిన సాంజీ వాళ్ళకి ఫుడ్ పెట్టాలనే అనుకుంటాడు. సో ప్యాటీ సాంజీని కొట్టి, ఇంతవరకు నువ్వు చేసింది చాలు, నేను ఈ రెస్టారెంట్ ని కాపాడతాను అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక క్యానాన్ ని డాన్ క్రీగ్ మీద షూట్ చేస్తాడు. డాన్ క్రీగ్ పని అయిపోయింది అని మనకు అనిపిస్తుంది. కానీ డాన్ క్రీగ్ ఒక గోల్డెన్ ఆర్మర్ తో మళ్ళీ ఆ రెస్టారెంట్ లోపలికి వస్తాడు. ఇందాక కాల్చిన క్యానన్ బాల్ తన ఆర్మర్ కి తగులుంటుందన్నమాట. డాన్ క్రీగ్ కోపంగా, పురుగుల్లాంటి వాళ్ళు మీరే నా పైన రివర్స్ అవుతారా, మిమ్మల్ని ఎవరిని వదలను అని వాళ్ళ మీద తన గన్స్ తో అటాక్ చేస్తాడు. చాలా మంది షెఫ్స్ ఇంజ్యూర్ అవుతారు. తను ఇంకా ఎక్కువ హడావిడి చేసే లోపలే జెఫ్ 100 మందికి సరిపోయే ఫుడ్ ని డాన్ క్రీగ్ ముందు పడేసి అక్కడ నుండి వెనక్కి వచ్చేస్తాడు. అక్కడున్న షెఫ్లు అది చూసి ఒకవేళ గనక డాన్ క్రీగ్ ఆ ఫుడ్ ని తన క్రూమేట్స్ కి ఇచ్చి వాళ్ళకి ఎనర్జీ వస్తే ఖచ్చితంగా బరాతియాని స్వాధీనం చేసుకుంటారని జెఫ్ తో అంటారు. కానీ జెఫ్, వాళ్ళతో ఫైట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, అయినా గ్రాండ్ లైన్ లో ఓడిపోయి వచ్చిన వాళ్ళతో మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు అని అంటాడు. డాన్ క్రీగ్ జెఫ్ ను చూసి షాక్ అవుతాడు అండ్ తనని గుర్తుపడతాడు, రెడ్ లెగ్ జెఫ్ అని. తను ఇంకా బ్రతికే ఉండడం చూసి డాన్ క్రీగ్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే జెఫ్ పాస్ట్ లో ఒక పైరేట్ అనమాట అండ్ తనని అందరూ రెడ్ లెగ్ జెఫ్ అని పిలిచేవాళ్ళు. తను ఎందుకంత ఫేమస్ అంటే తను ఫైట్ లో ఎప్పుడు చేతుల్ని యూజ్ చేసేవాడు కాదు, ఓన్లీ తన లెగ్స్ తో ఫైట్ చేసేవాడు. తన కాళ్ళతో ఈజీగా రాళ్ళని, స్టీల్ ని కూడా డిస్ట్రాయ్ చేయగలిగేవాడు. అలాంటి జెఫ్ ఒక నార్మల్ కుక్ లా ఆ రెస్టారెంట్ ని నడుపుతూ ఉంటాడు. జెఫ్ గ్రాండ్ లైన్ మొత్తం తిరిగి ఒక్క ఇంజురీ కూడా లేకుండా రిటర్న్ వచ్చి ఉంటాడు. సో తన దగ్గర గ్రాండ్ లైన్ కి సంబంధించిన లాగ్ ఉంటుందని ఆ లాగ్ ని తనకి ఇచ్చేయమని అడుగుతాడు. నార్మల్ గా లాగ్ అంటే సముద్రంలో ఉన్న ప్రతి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఆ లాగ్ తన దగ్గర ఉంటే తను గ్రాండ్ లైన్ కెళ్లి ఈజీగా వన్ పీస్ ని కనుక్కొని గ్రేటెస్ట్ పైరెట్ ని అవుతానని అంటాడు. డాన్ క్రీగ్ గ్రేటెస్ట్ పైరెట్ అవుతానంటే లూఫీ అంత ఈజీగా ఒప్పుకోడు కదా. అరే బాబు ఆగు, నువ్వు కాదు, నేను వన్ పీస్ ని కనుక్కొని పైరెట్ కింగ్ అవుతాను అంటాడు. డాన్ క్రీగ్ లూఫీని చూసి ఏంట్రా కుర్రకుంక అని గొడవ పడితే వెనకాలన్న జోరా అండ్ ఉసోప్ హెల్ప్ కావాలా అని అడుగుతారు. అది చూసిన డాన్ క్రీగ్, ఏంట్రా ఇద్దరు నేసుకొని వన్ పీస్ ని కనుక్కునేద్దాం అనుకుంటున్నావా, నా ఫ్లీట్ లో 50 షిప్పులు ఉన్నాయి, 5000 మంది క్రూమేట్స్ ఉన్నాం, కానీ ఇన్ఫర్మేషన్ లేక 7 రోజులకే రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది. నీకు గ్రాండ్ లైన్ గురించి తెలియకుండానే పైరెట్ కింగ్ అయిపోతా అంటున్నావంటే నువ్వు ఖచ్చితంగా తెలివి తక్కువ వాడు అని నాకు అర్థమైంది. నేను నా వాళ్ళకి ఫుడ్ పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఇంకోసారి పైరెట్ కింగ్ అవుతా అన్నావంటే నిన్ను ఖచ్చితంగా చంపేస్తా అంటాడు. ఆ తర్వాత తను మళ్ళీ తిరిగి వచ్చే లోపల బ్రతకాలని ఆశ ఉండే వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండొద్దని తను తన మనుషులకి ఫుడ్ పెట్టడానికి బయలుదేరతాడు. తను వెళ్ళిపోగానే అక్కడున్న ప్రతి ఒక్క షెఫ్ ఎందుకని వాడికి ఫుడ్ పెట్టి ఫుడ్ ఇచ్చారని సాంజీ అండ్ జెఫ్ మీద అరవడం స్టార్ట్ చేస్తారు. జెఫ్ రిటర్న్ లో వాళ్ళందరి మీద అరిచి, మీలో ఎవరికైనా
ఎప్పుడైనా చచ్చిపోయేంత ఆకలి అయిందా అని అడుగుతాడు. ఫుడ్ వాటర్ లేకపోతే ఒక మనిషికి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అని అడుగుతాడు. దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. మీలో ఎవరికైనా భయంగా ఉంటే ఇక్కడ నుండి పారిపోండి అని చెప్తాడు. కానీ అక్కడున్న షెఫ్స్ అందరూ ఇదే మా లైఫ్, ఇదే మా ఇల్లు, ఇక్కడే ఉండి ఈ రెస్టారెంట్ ని కాపాడుకుంటామని జెఫ్ తో అంటారు. సో వీళ్ళందరూ ఫైట్ చేయడానికి రెడీ అయిపోయారనమాట. గిన్నేమో సాంజీతో మీకేమైనా పిచ్చి పట్టిందా, డాన్ క్రీగ్ ఎంత పవర్ఫుల్ లో మీకు తెలీదు, మీరు ఇక్కడ నుండి పారిపోండి అని అంటాడు. దానికి సాంజీ నేను ఆకలితో ఉన్న వాళ్ళ మీద మాత్రమే జాలిని చూపిస్తాను, ఇప్పుడు వచ్చే వాళ్ళు ఫుల్ గా మెక్కొస్తారు, వాళ్ళని చంపడంలో నాకు ఎటువంటి ప్రాబ్లము లేదని అంటాడు. తర్వాత సాంజీకి డౌట్ వస్తుంది. డాన్ క్రీగ్ ఏమో 7 days గ్రాండ్ లైన్ లో ఉన్నానంటున్నాడు, నువ్వు చూస్తే నాకు గ్రాండ్ లైన్ గురించి ఏమీ తెలియదన్నావు, ఇంతకీ ఏది నిజమని అడుగుతాడు. దానికి గిన్ మేము గ్రాండ్ లైన్ కి వెళ్లి చూసింది నిజమో అబద్ధమో నాకే అర్థం కావట్లేదు, ఒకే ఒక్క మనిషి 50 షిప్పులను డెస్ట్రాయ్ చేశాడు, నేను చూసింది డెవిల్ నో మనిషినో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. ఒకే మనిషి 50 షిప్స్ ని డెస్ట్రాయ్ చేశాడు అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే అది నార్మల్ విషయం కాదనమాట. ఓన్లీ సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతారు. గిన్ చెప్పిన దాంట్లో వాళ్ళ పైరట్ షిప్స్ ని అటాక్ చేసింది ఎవరో కాదు, హాకైడ్ మీహాక్ అనమాట. మీహాక్ వరల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్మెన్. జోరో తనని వెతుక్కుంటూనే సముద్రంలోకి వచ్చి ఎటు వెళ్లాలో దారి తెలియక ఒక పైరట్ హంటర్ గా మారిపోయి ఉంటాడు. హాకైడ్ మ్యాన్ అనేసరికి జెఫ్ కూడా తను ఎంత పవర్ఫుల్ లో అక్కడున్న వాళ్ళందరికీ చెప్తాడు. అండ్ జానీ వాళ్ళు కూడా మీహాక్ ని బరాతియాలో చూశామని జోరోకి ఆల్రెడీ చెప్పుంటారు. యాక్చువల్లీ గ్రాండ్ లైన్ అనేది మీహాక్ లాంటి పవర్ఫుల్ వ్యక్తులతో నిండిపోయి ఉంటుంది. అలాంటి గ్రాండ్ లైన్ కి వెళ్ళడానికి లూఫీ చాలా ఎక్సైట్ అవుతాడు. అండ్ మీహాక్ గ్రాండ్ లైన్ లోనే ఉంటాడు కాబట్టి జోరో కూడా గ్రాండ్ లైన్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోతాడు. జోరో అండ్ లూఫీ బిహేవియర్ చూసిన సాంజీ అంత పవర్ఫుల్ వ్యక్తులతో పెట్టుకోవడం అంటే చావుతో సమానం, పిచ్చోళ్ళు మాత్రమే చావును కోరుకుంటారు అని అంటాడు. దానికి జోరో నేను ఏ రోజైతే గ్రేటెస్ట్ స్వార్డ్స్మెన్ అవ్వాలనుకున్నాను అదే రోజు నా ప్రాణాల మీద ఆశను వదిలేశాను అని చెప్తాడు. లూఫీ కూడా తన గోల్ కోసం చనిపోవడానికి రెడీగా ఉన్నానని చెప్తాడు. చివరికి ఉసోప్ పిరికివాడైనప్పటికీ గ్రేటెస్ట్ వారియర్ ఆఫ్ సీ అనిపించుకోవడానికి తన ప్రాణాలను ఇయడానికి రెడీగా ఉన్నానని చెప్తాడు. బట్ సాంజీ వాళ్ళ మాటలు విని వీళ్ళేంటారు అందరూ పిచ్చనాట ఇష్యూల్లో ఉన్నారనుకుంటాడు. జెఫ్ మాత్రం వీళ్ళ మాటలు విని ఎందుకో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఇష్యూ అనేది వీళ్ళ డిస్కషన్ కాదు. డాన్ క్రీగ్ ఫుడ్ ను తీసుకెళ్లి తన పైరట్ క్రూ తో బరాతియా మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. డాన్ క్రీగ్ తన పైరట్ క్రూ అంతా రెడీ అవగానే ఒక్కసారిగా బరాతియా మీద అటాక్ చేయడానికి వెళ్తారు. బట్ సడన్ గా డాన్ క్రీగ్ పైరట్స్ యొక్క షిప్ సగానికి కట్ అయిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాక లూఫీ అండ్ జోరో వాళ్ళ పైరట్ షిప్ కి ఏమన్నా అయిందేమో అని ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వచ్చి బయట చూస్తారు. చూస్తే వాళ్ళ షిప్ అక్కడ ఉండదు. జానీ వాళ్ళు లూఫీ వాళ్ళ వైపే ఈదుకుంటూ వెళ్లి నామి వాళ్ళ దగ్గర ఉన్న ట్రెజర్ అండ్ గోయింగ్ మేరీ షిప్ ని తీసుకుని వెళ్లిపోయింది అని చెప్తారు. ఉసోప్ లూఫీ అండ్ జోరోకి లిటరల్ గా బుర్ర పగిలినంత పనైందనమాట. ఇదే పెద్ద ట్విస్ట్ అనుకుంటే జెఫ్ కి ఒక నీడలాగా మీహాక్ కనిపిస్తాడు. డాన్ క్రీగ్ వాళ్ళ షిప్ ని డెస్ట్రాయ్ చేసింది ఎవరో కాదు మీహాకే. సో మీహాక్ మళ్ళీ బరాతియా దగ్గరికి వచ్చి ఉంటాడు అనమాట. నామి లూఫీ వాళ్ళని మోసం చేసి వెళ్లిపోయింది అని తెలిసిన తర్వాత జోరో అండ్ ఉసోప్ నామి మీద చాలా కోపడతారు. గోయింగ్ మేరీ అయితే ఇంకా లూఫీకి కనిపిస్తూనే ఉంటుంది. సో జోరో అండ్ ఉసోప్ ని జానీ వాళ్ళ షిప్ లో నామిని ఫాలో చేయమని చెప్తాడు. నామి ఒక దొంగ, తన వెనక వెళ్లినా యూజ్ ఏమీ ఉండదని జోరో అన్నప్పటికీ లూఫీ ఒప్పుకోడు. ఏం జరిగినా నామినా తన క్రూ కి నావిగేటర్ గా ఉండాలని ఫిక్స్ అయిపోతాడు. సో లూఫీ అంత పట్టుపట్టేసరికి ఏం చేయలేక జోరో, ఉసోప్ అండ్ జానీ నామిని ఫాలో చేయడానికి బోట్ ఎక్కుతారు. వాళ్ళు అలా బోట్ ఎక్కుతారో లేదో మీహాక్ జోరో వాళ్ళకి కనిపిస్తాడు. డాన్ క్రీగ్ పైరట్స్ వాళ్ళ షిప్ ని డెస్ట్రాయ్ చేసిన మీహాక్ ని చూసి భయంతో వణికిపోతారు. మన జోరోతో పాటు బరాతియాలో ఉన్న వాళ్ళు కూడా మీహాక్ ని ఫస్ట్ టైం చూసుంటారు. జెఫ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ మీహాక్ ని చూపించి తను ఎంత పవర్ఫుల్ పైరట్ అందరికీ చెప్తాడు. తర్వాత డాన్ క్రీగ్ పైరట్స్ లో ఒకడు ఎందుకని మా షిప్స్ ని డెస్ట్రాయ్ చేసావని మీహాక్ ని అడిగితే నాకు టైం పాస్ కాలేదు అందుకే మీ షిప్స్ అన్ని డెస్ట్రాయ్ చేశానని మీహాక్ చాలా క్యాజువల్ గా చెప్తాడు. తను అలా చెప్పేసరికి ఆ పైరట్ కి కోపం వచ్చి తనని గన్ తో కాలుస్తాడు. మీహాక్ ఆ బుల్లెట్ ని తన స్వాట్ తో క్యాచ్ చేసి వచ్చిన దారిలోనే దాన్ని డిఫ్లెక్ట్ చేస్తాడు. ఒక బూమర్ ర్యాంగ్ లాగా జోరో మీహాక్ స్కిల్ ని చూసి అక్కడే బిగుసుకుపోతాడు. మీహాక్ ని స్ట్రాంగెస్ట్ స్వాట్స్మెన్ అని ఎందుకు అంటారో అర్థం చేసుకుంటాడు. సో జోరో ఏ మాత్రం లేట్ చేయకుండా మీహాక్ ని తనతో ఫైట్ చేయమని ఛాలెంజ్ చేస్తాడు. దానికి మీహాక్ నీ ముఖం చూస్తే నీ పవర్ కి నా పవర్ కి తేడా చెప్పేయచ్చు, నువ్వెందుకని నాతో తలపడాలనుకుంటున్నావు, వెర్రితనమా లేదా పట్టుదలనా అని అడుగుతాడు. దానికి జోరో ఇది నా ఆశయం, ప్రపంచంలోనే గ్రేటెస్ట్ స్వాట్స్మెన్ అవుతానని నా ఫ్రెండ్ కి మాట ఇచ్చాను, అందుకే నీతో ఫైట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఇంకో పక్క నామి గోయింగ్ మేరీ బోట్ తో పారిపోయినప్పటికీ చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే తన లైఫ్ లో లూఫీ వాళ్ళంత మంచి వాళ్ళని చూసుండదు. ఒకవేళ తను తిరిగి వచ్చే టైం కి వాళ్ళు తనని ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చాలా బాధపడుతుంది. తొందరగా ఫ్రీ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్లిపోవాలి అని ఏడ్చుకుంటూ బాధపడుతుంది. సో నామి ఎందుకు వెళ్లిపోతుంది, తను ఎవరి నుండి ఫ్రీ అవ్వాలనుకుంటుంది అనేది మనకి తర్వాతనే తెలుస్తుంది. సో బ్యాక్ టు ద చాప్టర్. జోరో అండ్ మీహాక్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. అక్కడున్న ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చాలా కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫైట్ అనేది గ్రేటెస్ట్ స్వాట్స్మెన్ మీహాక్ కి అండ్ పైరట్ హంటర్ జోరో కి మధ్యలో కాబట్టి. సో ఫైట్ స్టార్ట్ అవ్వగానే మీహాక్ తన దగ్గర ఉన్న పెద్ద కత్తితో కాకుండా తన మెడలో ఉన్న చిన్న కత్తిని తీసి ఒక చిన్న కుందేల్ని చంపడానికి నాకు పెద్ద కత్తి అవసరం లేదని దాంతోనే ఫైట్ లోకి దిగుతాడు. జోరో నన్ను తక్కువ అంచనా వేయకు అని మీహాక్ మీద ఫుల్ ఫోర్స్ తో అటాక్ చేస్తాడు. బట్ మీహాక్ తన చిన్న
కత్తితోనే ఈజీగా జోరో అటాక్స్ అన్ని ఆపేస్తూ ఉంటాడు. జోరో ఎంత ఫాస్ట్ గా అటాక్ చేసినా మీహాక్ ఆ చిన్న కత్తితోనే జోరోని ఇంజూర్ చేస్తూ ఉంటాడు. జోరో ఎంత కష్టపడినా మీహాక్ ని ఏం చేయలేకపోతాడు. మీహాక్ తన చిన్న కత్తితో జోరో గుండెల్లో పొడిచేస్తాడనమాట. జోరోని మీహాక్ గుండెల్లో పొడిచినప్పటికీ జోరో వెనక్కి వెళ్ళడు. తన ఫ్రెండ్ కి ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోతే తన ప్రాణం ఉండి కూడా వేస్ట్ అని జోరో చనిపోవడానికి రెడీ అవుతాడు. మీహాక్ జోరో చెప్పింది విని వెనక్కి వస్తే జోరో చివరిసారిగా మీహాక్ మీద ఇంకో అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. మీహాక్ కి జోరో ఆశయం నచ్చుంటుంది. సో తనని గౌరవించి తన పెద్ద కత్తిని బయటికి తీసి ఒకే దెబ్బతో జోరో 3 కత్తుల్లో 2 కత్తుల్ని డెస్ట్రాయ్ చేస్తాడు. ఇంకా జోరోకి అర్థమైపోతుంది తను ఓడిపోయాడని. సో నవ్వుతూ మీహాక్ ని నన్ను చంపేయని అడుగుతాడు. అడిగినట్టుగానే మీహాక్ జోరో చెస్ట్ మీద అటాక్ చేస్తాడు. దెబ్బకి జోరో కుప్ప కూలిపోతాడు. జోరోని చంపేశాడేమో అనుకుని లూఫీ కోపంగా మీహాక్ మీద అటాక్ చేస్తాడు. బట్ మీహాక్ ఆ అటాక్ ని ఆపి తనని నేను చంపలేదు, తనలాంటి వీరుడు ఇప్పుడే చనిపోవడం కరెక్ట్ కాదు అని జోరో వైపు తిరిగి నువ్వింకా కష్టపడు రోరనవ జోరో, నన్ను సర్పాస్ చేయి, అప్పటిదాకా నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని అంటాడు. అండ్ లూఫీ వైపు తిరిగి నువ్వేమవుతావని అడిగితే లూఫీ పైరేట్ కింగ్ అవుతానని అంటాడు. దానికి మీహాక్ నీ గోల్ ఇంకా కష్టమైంది కదా అంటే దానికి లూఫీ నేను మాత్రం ఖచ్చితంగా పైరేట్ కింగ్ ని అయి తీరుతానని అంటాడు. ఈ లోపలే జోరోకి కాన్షియస్నెస్ వచ్చి తన కత్తిని ఆకాశం వైపు చూపిస్తూ పైరేట్ కింగ్ లూఫీ నీకు మాటిస్తున్నా, నేను మళ్ళీ మీహాక్ తో ఫైట్ చేసేదాకా ఓడిపోనని లూఫీకి మాటిస్తాడు. అది విని లూఫీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మీహాక్ అక్కడ నుండి వెళ్లిపోదాం అనుకుంటే డాన్ క్రీక్ సడన్ గా మీహాక్ ని అటాక్ చేస్తాడు. బట్ మీహాక్ ఆ అటాక్ ని ఆపి సగం డెస్ట్రాయ్ అయిన తన షిప్ ని పూర్తిగా డెస్ట్రాయ్ చేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు. తను వెళ్లిపోగానే జోరో, ఉసోప్ అండ్ జానీ వాళ్ళు కూడా నామి వెళ్లిన వైపు బయలుదేరతారు. లూఫీ బరాతియా రెస్టారెంట్ లోనే ఆగిపోతాడు. కానీ కాన్ఫ్లిక్ట్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు. డాన్ క్రీగ్ అండ్ తన పైరేట్స్ ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్ళు బరాతియాని స్వాధీనం చేసుకోవడానికి రెడీగా ఉంటారన్నమాట. కానీ డాన్ క్రీగ్ పైరేట్స్ లో కొంతమంది మీహాక్ పవర్ ని చూసి ఇంకా భయంతో వణుకుతూ ఉంటారు. సో డాన్ క్రీగ్ వాళ్ళందరితో ఒకవేళ గనక మనం బరాతియాని క్యాప్చర్ చేసి జెఫ్ లాగ్ బుక్ ని స్వాధీనం చేసుకోగలిగితే గ్రాండ్ లైన్ మొత్తం డెవిల్ ఫ్రూట్స్ ఉంటాయి, మనం కూడా మీహాక్ కంటే పవర్ఫుల్ గా మారచ్చని రెచ్చగొడతాడు. సో వాళ్ళందరూ ఫుల్ ఎనర్జీతో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇంకో పక్క రెస్టారెంట్ వాళ్ళు కూడా రెడీగానే ఉంటారు. బట్ లూఫీ జెఫ్ తో ఒకవేళ గనక నేను డాన్ క్రీగ్ బారి నుండి ఈ రెస్టారెంట్ ని కాపాడగలిగితే నన్ను పంపించేస్తారా అని అడుగుతాడు. జెఫ్ ఏమో లూఫీ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. సో లూఫీ లేట్ చేయకుండా తన రబ్బర్ పవర్స్ తో ఫైట్ లోకి దిగుతాడు. కానీ లూఫీ డెవిల్ ఫ్రూట్ ని తిన్నాడు కాబట్టి తన సముద్రంలో పడితే ఈత కొట్టలేక ఖచ్చితంగా చచ్చిపోతాడు. సో తను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేయలేడు కాబట్టి జెఫ్ బరాతియా రెస్టారెంట్ కున్న ఒక ప్లాట్ఫామ్ ని పైకి తీస్తాడు. ఆ ప్లాట్ఫామ్ మీదే పైరేట్స్ అండ్ షెఫ్స్ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు.